ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగిస్తున్న సమత ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. నాగపూర్ డివిజన్లో ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 30, మే 1, 3, 4, 6 తేదీల్లో విశాఖపట్నం నిజాముద్దీన్ మధ్య నడిచే సమత ఎక్స్‌ప్రెస్ రద్దు చేశామన్నారు. మే 2, 3, 5, 6, 8 తేదీల్లో తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్ విశాఖ సమత ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామని తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు విషయాన్ని గమనించాలి అన్నారు. ఈ రైల్వే స్టేషన్కు ఈ రైళ్లు వెళ్లవు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీతో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. విశాఖపట్నం తిరుపతి, విశాఖపట్నం కర్నూలు సిటీ, విశాఖపట్నం బెంగళూరు మధ్య మొత్తం 42 సమ్మర్ స్పెషల్ వీక్లీ రైళ్లను నడపనుంది. ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు సర్వీసులు కొనసాగనున్నాయి. విశాఖపట్నం బెంగళూరు ప్రత్యేక రైలు 2 ఏసీ, 3 ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు ఉంటాయి. ప్రతి ఆదివారం అదే రైలు తిరుగు ప్రయాణంలో సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్పేట్, కుప్పం, బంగారుపేట, కృష్ణంరాజపురం స్టేషన్లో అవుతుంది అన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు 2 ఏసీ, 3 ఏసీ జనరల్ కోచ్లు ప్రతి బుధవారం ఇదే రైలు తిరుగు ప్రయాణంలో గురువారాల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తరుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లో ఆగుతుంది అని తెలిపారు. విశాఖ నుంచి కర్నూలు సిటీకి ప్రత్యేక రైలు 2 ఏసీ, 3 ఏసీ జనరల్ కోచ్లు ప్రతి మంగళవారం ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బుధవారంలో అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, వినుకొండ, మార్కాపురం, కంబం, గిద్దలూరు, దిగవమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లో ఆగుతుంది అన్నారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.